హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే పుదీనా ఫ్రైడ్ చికెన్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి పుదీనా తీసుకున్నాను, ఇది కొత్తిమీర. ఇప్పుడు మిక్సర్ గ్రైండర్ తీసుకొని ఇందులో పుదీనా క్లీన్ చేసి పెట్టుకుని పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో చెక్క, లవంగ, గసగసాలు అవి యాడ్ చేస్తున్నాను. మిర్చి ఒక 8 అలా తీసుకున్నానండి. ఇప్పుడు వీటంతటిని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఇందులో లైట్గా ధనియాలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చికెన్లోని నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను, యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ ఇప్పుడు చికెన్లో సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదంతా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ చేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 3 వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను. బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, ఫ్రై అయిపోయింది. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు చికెన్ పక్కన తీసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ని పేస్ట్ చేసుకుంటున్నానండి. గ్రైండ్ చేసుకున్నాను, ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బాదం వేసుకుంటున్నాను, అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటాను. దీన్ని కూడా మరీ పౌడర్లో కాకుండా హాఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకున్నాను. కొండిలాగా మరీ పౌడర్గా చేసుకోకూడదు, హాఫ్ గ్రైండ్. ఓకే అండి. ఇప్పుడు పుదీనా పేస్ట్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకుంటున్నాను చికెన్లో. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాను కదా దాన్ని, దీన్ని కూడా మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఓకే అండి, ఒకసారి మిక్స్ చేసుకుందాము. ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత పసుపు, కారం సరిపడా యాడ్ చేస్తాను. గరం మసాలా, సాల్ట్ కొంచెం ఆల్రెడీ మిక్స్ చేసినప్పుడు కరెక్ట్ చికెన్ కలిపినప్పుడు కొంచెం యాడ్ చేస్తాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి.
ఓకే అండి, ఇప్పుడు బాదం కాజు హాఫ్గా గ్రైండ్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడూ ఒకే రకంగా చికెన్ వండుకోవడం కాకుండా ఇలాగా స్పెషల్గా వెరైటీగా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గీ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. పుదీనా ఫ్రైడ్ చికెన్ చాలా స్పైసీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, పుదీనా ఫ్రైడ్ చికెన్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీగా మీరు కూడా ట్రై చేయండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.